వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్ అలాగే స్వీట్ లైమ్ కీరా కాంబినేషన్లో ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను. దాంతోపాటు మనం ఆ ఫ్లవర్ని కొంచెం అందంగా కూడా ఎలా డెకరేట్ చేసుకోవాలి నేను చూపిస్తాను. ఓకే, సో ఇలాంటి కొంచెం ఫ్లాట్గా ఉండే బ్లేడ్ ఉన్న పీలర్ ఉంటే బాగుంటుంది ఈ కార్వింగ్ చేయడానికి. ఇలా ఫుల్ లెంత్లో మనం పల్చటి లేయర్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో ది బెస్ట్గా ఏ వచ్చాయి చూసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, సో ఒక లెవెల్లో వచ్చే విధంగా ముందుగా కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నెక్స్ట్ ఇలా రెండేసి కలిపి పట్టేసుకొని ఒకవైపు ఇటు జిగ్జాగ్గా వచ్చేట్టుగా మనం కట్ చేసుకోవాలి. సో ఇలా పైకి మనకు వి షేప్లో రావాలి. సో పీలర్తో చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు లేయర్ అనేది కొంచెం పల్చగా వస్తుంది. ఫ్రీ హ్యాండ్ చేసుకుంటే అంత పల్చగా కట్ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కాబట్టి నేను పీలర్తో చూపించాను మీకు. మీరు కూడా చేసేటప్పుడు మీకు ఈజీగా రావాలి కదా. ఓకే, సో నెక్స్ట్ ఇంకో దాంట్లోంచి కూడా సేమ్ ఇలా వి షేప్లో. ఈ షేప్ అనేది మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు, రౌండ్లో చేసుకోవచ్చు, తర్వాత హాఫ్ సర్కిల్లో చేసుకోవచ్చు, కొంచెం ఆర్ట్ అండ్ షేప్లో వచ్చేట్టుగా చేసుకోవచ్చు. కొంచెం ఓపికతో చేసుకుంటే ఇది ఒకటి బేసిక్ అనమాట నేను చూపించేది. రోల్ చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని ఓవర్లాప్ చేసుకుంటూ. ఓకే, సో ఇలా మధ్యలో ఒక చిన్న స్టిక్ టైప్లో పెడుతున్నాను, దానికి కొంచెం మనకు బేస్లా ఉంటుంది. క్యారెట్ది కానీ లేకపోతే బీట్రూట్ది పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. ఏదైనా వేరే కలర్ ఉండాలనుకున్నప్పుడు అలా బీట్రూట్ లేకపోతే రాడిష్ ఏదైనా ట్రై చేయొచ్చు దీంట్లో. ఓకే, సో ఇలా పెట్టేసి దీంట్లో ఫుల్గా ఇలా చుట్టేసేయాలి. ఇది ఎక్కడైతే అయిపోతుందో దానిలోంచి రెండవది మళ్ళీ ఇలా చుట్టేసుకుంటూ మనకు కావాల్సిన సైజ్ అంతవరకు, ఎంత అంటే ఫ్లవర్ ఎంత పెద్ద కావాలో అన్ని స్లైసెస్ మనం ఎక్కువ తీసుకుంటే పెటల్స్ ఎక్కువగా వస్తాయి, ఆ ఫ్లవర్ కూడా కొంచెం మనకు పెద్దదిగా వస్తుంది అన్నమాట.
ఓకే, సో ఇక్కడ ఎండ్ అయిపోయినప్పుడు ఇలా పెట్టేసి అక్కడ వరకు దాన్ని విరిచేస్తే అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. వాటర్లో వేస్తే ఇవన్నీ ఇలా బయటికి విచ్చుకుంటాయి. ఓకే, ఇలా కొంచెం లైట్గా బెండ్ చేసినా మీకు లెంత్ అనేది పెరుగుతుంది దీన్ని. చల్లటి వాటర్లో వేస్తే ఆటోమేటిక్గా అవే బెండ్ అయిపోతాయి అన్నమాట. సో చాలాసార్లు కూడా నేను చెప్తూ ఉంటాను కదా, కార్వింగ్ చేసిన తర్వాత కాసేపు మనం చల్లటి వాటర్లో వేస్తే స్టిఫ్నెస్ అనేది వస్తుంది, దాంట్లో పోయిన తేమ కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. ఎక్కువసేపు అది డిస్ప్లేలో పెట్టినప్పుడు మనకు తాజాగా కనిపిస్తుంది అనమాట. సో వాటర్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది మనకు కార్వింగ్ చేసేటప్పుడు స్పెషల్గా. సో దాని చుట్టూతో ఇంకొంచెం మనం అడిషనల్ డిజైన్ని యాడ్ చేస్తున్నాం. హైబ్రిడ్ ఆరెంజ్తో ఏంటంటే మనకు ఆ కలర్ అనేది బాగుంటుంది. సో దీని మధ్యలో మనం రెడీ చేసుకున్న ఫ్లవర్ వస్తుంది. నెక్స్ట్ కీరాతో లీఫ్ షేప్లో కట్ చేస్తున్నాను. సో పల్చటి స్లైసెస్. సో దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకు ఈ షేప్లో వస్తుంది. సో కలర్ఫుల్గా సింపుల్గానే మనం చేసుకునే కార్వింగ్తో ప్లేట్ని డిఫరెంట్గా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.